తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పెద్ద భారీ షాక్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా దగ్గర క్లోజ్. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డితోనే తిరిగేటటువంటి వ్యక్తి. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి మా అన్న, నేను ఎట్లా చెప్తే మా అన్న అట్లా వింటాడు, మా అన్న ఏదున్నా నాకే చెప్తాడు, నాకు బాగా తెలుసు మా అన్న అని చెప్పి చెప్పుకుంటూ తిరిగేటటువంటి వ్యక్తి. ఆయన శంషాబాద్ మండలం షాపూర్ గ్రామం దగ్గర 94 ఎకరాల ప్రభుత్వ భూమికి సుటివెచ్చిండట. 94 ఎకరాల ప్రభుత్వ భూమిని ఖతం చేయడానికి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరున్నటువంటి ఒక వ్యక్తి ప్రయత్నించిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సుమారు ఆ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎంఆర్ఓ త్రూ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైతే ఈ విషయాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ తన పేపర్లో రాసుకుంటూ వచ్చిండు. ఏబిఎన్ రాధాకృష్ణ తన వెబ్సైట్లో రాసిండు, తన మీడియా కథనాలు చేసిండు. రాధాకృష్ణ ఎందుకు ఈ వార్తను తెరపకి తీసుకొచ్చిన క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్ ఉంటాడు. రాధాకృష్ణ పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని ఊకే పొగుడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి మస్తు పరిపాలన చేస్తున్న, అద్భుతంగా పరిపాలన చేస్తున్న, మంత్రులే ఫెయిల్ అయ్యారు, రేవంత్ రెడ్డి వల్ల మొత్తం కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టున్నది, రేవంత్ రెడ్డి గ్రేట్ లీడర్ అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. అలాంటి రాధాకృష్ణ మరి ఎందుకు ఈ వార్త రాసింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు రాధాకృష్ణ మళ్ళా చాలా క్లియర్గా చెప్పిండు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్, ఆయనే ఈ దందాలో పాల్గొనడు అని చెప్పి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఈ వార్తను రాసుకుంటూ వచ్చిండు. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. చాలా క్లియర్గా ఈ వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పేరు చెప్పి, రేవంత్ రెడ్డి నాకు క్లోజు, రేవంత్ రెడ్డి మా అన్న, రేవంత్ రెడ్డి మా దేవుడు, రేవంత్ రెడ్డి ఇక నాకు అన్ని అని చెప్పి రకరకాల రేవంత్ రెడ్డి పేరు చెప్పి కబ్జాలు పెట్టడం, దందాలు చేయడం, ఇసుక దందా, రకరకాల వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి భయపెట్టడం, రకరకాల కథ నడుస్తుంది తెలంగాణలో. ఏమనంటే రేవంత్ రెడ్డి నాకు క్లోజ్, రేవంత్ రెడ్డి మా అన్న, నేను పోతే రేవంత్ రెడ్డి కలుస్తాడు, రేవంత్ రెడ్డితో ఒక 2-3 సార్లు వేరే వాళ్ళు ఫోటోలు దిగుతారు, సోషల్ మీడియాలో పెట్టుడు, నేను ఎట్లా చెప్తే మా అన్నట్టు తింటాడు, నేను ఏది చెప్తే మా అన్నట్టు తింటాడు అని చెప్పి రేవంత్ రెడ్డి పేరు వాడుకొని రకరకాల దందాలు చేయడం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మరి దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఏమన్నా ఉందా, రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా ఇదంతా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పింది, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కబ్జాలు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు అని చెప్పి కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత పటేల్ చెప్పినటువంటి ఆ మాట కూడా మనం విన్నాం. కాబట్టి మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల హస్తం ఏమన్నా ఈ భూమి కబ్జాలు ఏమైనా ఉందా అంటే 94 ఎకరాలు ఖతం చేసే దాంట్లో రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వాళ్ళ హస్తం ఏమన్నా ఉండొచ్చా అనేటటువంటి ఒక చర్చ అవుతుంది.